నమస్తే అండి. ఈరోజు మనం డిస్క్ సమస్యల గురించి కొంత వివరంగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ డిస్క్ సమస్యలు ఏంటి అనేది ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ మీరు దీన్ని గమనిస్తే ఏంటంటే ఈ మధ్యలో ఉన్నది డిస్క్ అన్నమాట. ఈ పైన కింద వర్టెబ్రా అనేది ఉంటుంది, మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడ గమనించినట్టయితే ఏంటంటే మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది యాన్యులర్ రింగ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థం అనేది బయటకు వచ్చేస్తుంది. దీన్నే మనము డిస్క్ బల్జ్ అంటాం అన్నమాట. ఇది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇది బయటకు వచ్చేసింది. ఓకే, వచ్చి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నరాన్ని కంప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా మనకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా అండి. ఇది మనకు నడుములో ఈ బల్జ్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓకేనా, మనకు నడుములో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నడుము నొప్పి రావడం కానీ, నడుము నొప్పి గమనించినట్టయితే ఈ ఏరియాలో రావడం కానీ, లేదు మనకు ఈ కంప్లీట్గా ఈ ఏరియా అంతా నొప్పిగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఇదే నొప్పి ద్వారా ఈ కాలంతా లాగుతూ ఉంటుందన్నమాట. ఈ పక్క కానీ ఈ పక్క కానీ. కొందరిలో రెండు కాళ్ళు లాగడం అనేది ఉంటుంది. కొందరిలో ఏంటంటే వేళ్ళల్లో తిమ్మిర్లు ఉంటాయన్నమాట. అట్లాగే ఇదే మనకు సర్వైకల్లో ఉండుంటే మెడ నొప్పి కానీ, తర్వాత భుజం నొప్పి కానీ, అట్లాగే ఒక పక్క చేయి లాగడం కానీ, అట్లాగే వేళ్ళల్లో తిమ్మిర్లు కానీ, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రిలీఫ్ కోసం కొన్ని మాత్రలు వాడినా కొన్ని రోజులు, తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రమే రిలీఫ్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ నొప్పి అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఇట్లాంటి ఈ డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎట్లా, అసలు ఈ డిస్క్ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అనేది మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ డిస్క్ సమస్యలు అర్థం కావాలి. ఇక్కడ కొంత వీడియో లెంతీగా ఉన్నా మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో ఈ వీడియో చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వబోతున్నాను. ఇక్కడ డిస్క్ సమస్యలు శాశ్వతంగా తగ్గాలంటే ఏం చేయాలి? దీంట్లో ఏంటంటే మూడిట్లలో ఒకటి మన ఆహార నియమాలు, రెండవది మనం చేసే ఎక్సర్సైజ్లు, మూడవది వచ్చేసి థెరపీసు. ఎట్లాంటి థెరపీసు తీసుకోవడం ద్వారా మనకు మంచి రిలీఫ్ వస్తుంది అనేది. కాబట్టి ఈ మూడు పార్ట్లుగా మనం దీన్ని డివైడ్ చేసుకుందాము. మొట్టమొదలు వచ్చేసి ఆహార నియమాలు. ఓకేనా అండి. దీంట్లో యుక్తాహార విహారస్య అంటే ఆహారము విహారము రెండింటిని కొంత మనం ఆలోచిద్దాం. డిస్క్ సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ ఫార్వర్డ్ బెండింగ్ చేయొద్దు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ముందరికి బెండ్ చేయకండి అని. ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆల్రెడీ మనము ఉదయం లేచినప్పటి నుంచి ముఖం కడుక్కోవడం దగ్గర నుంచి, ఆడవాళ్ళైతే ఇల్లు ఊడవడం దగ్గర నుంచి, బోళ్ళ గడగడం దగ్గర నుంచి ఏ పని చేయాలన్నా మనము ఫ్రంట్ బెండ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ ఫ్రంట్ బెండ్ అనేది రాంగ్ డైరెక్షన్లో చేస్తూ ఉంటాం చాలా మట్టుకు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా సమస్య ఏంటంటే వీళ్ళు ఫ్రంట్కు బెండ్ అయినప్పుడే నొప్పి వస్తూ ఉంటుంది. అందుకని డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే ముందరికి బెండ్ కాకండి, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. ఓకేనా అండి. ఇక్కడ ఇది ఒక సిమ్టమ్ అన్నమాట. దీంట్లో మనం మాట్లాడుకుంటున్న విషయాలు మూడు. ఒకటి ఆహార నియమాలు, ఆహారం విహారము, రెండవది వచ్చేసి మనం ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మూడవది ఎట్లాంటి థెరపీస్ తీసుకోవాలి. కాబట్టి ఈ ఆహార విహారాల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఫ్రంట్ బెండ్ అనేది అస్సలు చేయకండి, ఫ్రంట్ బెండ్ చేసే పనులు చేయొద్దు, మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు.
ఒకటి. రెండోది ఆహారము. ఆహారంలో వచ్చేసి ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏమంటే చెక్కగానుగ నువ్వుల నూనె లూబ్రికేషన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి డిస్క్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మీరు వంటలలో పోపుల నూనెగా మీరు చెక్కగానుగ నువ్వుల నూనె మీరు వాడండి. ఎందుకంటే ఇది నాకు అనుభవం, గత 15 సంవత్సరాలుగా నా అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ నూనె అనేది మార్చేయండి. రెండవది ఏంటంటే సాల్ట్, సముద్రపు ఉప్పు వాడే ప్రయత్నం చేయండి. ఉప్పు తక్కువగా వాడే ప్రయత్నం చేస్తే ఉత్తమం. ఇది 2 ఆహార నియమాలు వెంటనే మనం మార్చుకోవాల్సినవి. దాంతోపాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సూర్యరశ్మిలో ఉండడము, విటమిన్ డి డిఫిషియన్సీ ఉందా లేదా చూసుకోవాలి. అట్లాగే విటమిన్ B12 కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. B12 వచ్చేటువంటి ఆహారాలు, విటమిన్ డి అయితే డైరెక్ట్గా రోజు ఒక అరగంట మనం సూర్యరశ్మిలో ఉండడం, ఇది అలవాటు చేసుకోవాలి. సూర్యరశ్మిలో ఉండలేనటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కానీ, తర్వాత హౌస్ వైఫ్లు బయటకు వెళ్ళలేమండి అనుకునేటువంటి వాళ్ళు మీరు డాక్టర్ సలహాతో విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఇవి 2 అంటే విటమిన్ డి, B12, తర్వాత మీరు నూనె మార్చుకోవాలి, అట్లాగే సాల్ట్ అనేది మార్చుకోవాలి. చాలా సింపుల్ థింగ్స్ అన్నమాట. ఇవి మార్చుకున్న తర్వాత మనకు రెండవది ఏంటంటే ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎక్సర్సైజులు ఎవరు చేయరండి. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీకు ఎక్స్రే తర్వాత MRI చేసిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఫిజికల్ థెరపీ మన భారతదేశంలో డైరెక్ట్గా ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళరు తప్పించి మిగిలిన దేశాల్లో మ్యాక్సిమం ఫస్ట్ ఫిజికల్ థెరపిస్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు MRI అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే MRI తీసి మళ్ళీ అది న్యూరోకి కానీ సర్జన్ దగ్గర కానీ వెళ్తారు. ఓకేనా అండి. సరే, ఆ విషయం వదిలేయండి. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే ఫస్ట్ ఫిజియోథెరపీకి పంపిస్తారు. అంటే ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడు అంటే దానికి టెన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మజిల్స్ను రిలాక్స్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి దీంట్లో అందుబాటులో ఉంటాయి ఫిజియోథెరపీలో. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ వాళ్ళు రాసిచ్చి ఆ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది హోంవర్క్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా మీ సమస్యకు ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఇంటి దగ్గర చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది ఎక్సర్సైజులు చేయరండి. ఈ ఎక్సర్సైజులు చేయకపోవడం ద్వారా సమస్య అనేది అట్లాగే సంవత్సరాలు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే భయం. ఎక్సర్సైజ్ చేస్తే నొప్పి పెరుగుతుంది కాబట్టి ఈ నొప్పి పెరుగుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయరు వీళ్ళు. రెండోది కొంతమందిలో టైం లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేయరు. డ్యూటీకి వెళ్ళాలండి, టైం ఎక్కడుంది, ఉదయమో సాయంత్రమో చేయాలంటే టైం లేదనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ మొత్తం మీద నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పార్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. కాబట్టి రైట్ గైడెన్స్ తీసుకొని మీరు రైట్ డైరెక్షన్లో మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇటు స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజులన్నీ స్లీపింగ్ పొజిషన్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ కాదు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. కాబట్టి ఫస్ట్ స్లీపింగ్ పొజిషన్లోనే ఉంటాయి. స్లీపింగ్ పొజిషన్లో కరెక్ట్గా మీరు ఎట్లాంటి మూమెంట్లు చేసుకోవాలో ఆథరైజ్డ్ థెరపిస్ట్ చెప్పినవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ నేను తర్వాత వచ్చే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేసుకోవాలి ఏంటి అనేది. బట్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయండి, రైట్ డైరెక్షన్లో చేసుకోండి. ఓకేనా. ఇది రెండో పార్ట్. కాబట్టి ఆహారం నియమాలు మనం మార్చుకున్నాము. ఆ తర్వాత మనకు దగ్గర ఉన్నటువంటి యోగా థెరపిస్ట్ కానీ లేదు ఫిజియోథెరపిస్ట్ కానీ చెప్పినటువంటి ఎక్సర్సైజెస్ మంచిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది రెండోది. మూడోది థెరపీలు. మీరు త్వరగా ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్తమమైనటువంటి థెరపీస్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ థెరపెటిక్ యోగాలో థెరపెటిక్ అప్రోచెస్ ద్వారా చేసేటువంటి టెక్నిక్స్, తర్వాత చెప్పేటువంటి విధానాలు చాలా బాగా ఉపయోగపడతాయి. జనరల్ యోగా వేరు, థెరపెటిక్ అప్రోచ్ వేరు. అట్లాగే మనకు ఓస్టియోపతి అనే ట్రీట్మెంట్ విధానం ఉందండి.
చాలామంది ఏంటంటే కైరో ప్రాక్టీస్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి, విరిస్తే సరిపోతుంది కదండి అనుకుంటారు. ఇక్కడ టెంపరవరీగా మీకు కైరోలో రిలీఫ్ రావచ్చు, కానీ ఈ ఈ స్పైనల్ కార్డ్ మజిల్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు. అందుకని ఏంటంటే మీకు పెయిన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ మీద పెట్టాలి. దీంట్లో మంచి నెంబర్ 1 థెరపీ వచ్చేసి మనకు ఓస్టియోపతి. ఈ ఓస్టియోపతిలో క్రేనియల్ ఓస్టియోపతి ఉంది, విజరల్ ఓస్టియోపతి ఉంది, తర్వాత స్ట్రక్చరల్ ఓస్టియోపతి ఉంది అన్నమాట. ఓకే, దీంట్లో ఏమవుతుందంటే ఎక్కడ థస్ట్ అనేది ఉండదు. ఓస్టియోపతిలో కంప్లీట్గా మనకు ఆ మజిల్స్ను స్ట్రెంథెన్ చేసేటువంటి ట్రీట్మెంట్సే దీంట్లో ఉంటాయి. అట్లాగే సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, స్ట్రెస్ రిలీజ్, తర్వాత గ్యాస్ట్రిక్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ మీద కూడా ట్రీట్మెంట్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓస్టియోపతి ఒక ట్రీట్మెంట్ ఉంది. అట్లాగే డోర్న్ థెరపీ అని ఉంది. ఇది జర్మన్ టెక్నిక్. ఇది హోల్ స్పైన్ను న్యాచురల్గా సెట్ చేసేటువంటి ఒక పద్ధతి. కొంత టైం తీసుకున్నా చాలా మంచి రిజల్ట్స్ మనకు డోర్న్ థెరపీలో ఉన్నాయి. రెండవది డోర్న్ థెరపీ. అట్లాగే దాంతోపాటు మనం చూస్తున్నటువంటి ఈ కైరోథెరపీ, ఇది కూడా బాగానే ఉంటుంది రిలీఫ్ కోసం. ఇట్లా ఈ ట్రీట్మెంట్స్ మీరు తీసుకొని ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కువ ట్రీట్మెంట్స్ కావాలనుకునే వాళ్ళు నియర్ బై ఫిజికల్ థెరపిస్ట్ ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా 10 days రెగ్యులర్గా వెళ్ళడము, 15 days రెగ్యులర్గా వెళ్ళడము ఉంటుంది. ఆ ఏరియాలో వాళ్ళు టెన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ ట్రీట్మెంట్ పార్ట్తో పాటు ఎక్సర్సైజులు, తర్వాత డైటు, ఈ 3 మీరు మంచిగా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే మనకు డిస్క్ సమస్యలు రిపీట్ కాకుండా ఉంటాయి. దీంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే నిద్ర ఏంటంటే రాత్రి 7 గంటల వరకు మనం తినేసి 9 గంటల వరకు హాయిగా పడుకోవాలండి. రోజుకు మీకు 8 గంటల నుంచి 9 గంటలు నిద్ర ఉండేటువంటి విధంగా మీరు చూసుకోండి. రాత్రి ఎక్కువ రాత్రులు మెలకువగా ఉండడము ద్వారా కూడా మీకు ఈ డిస్క్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది, లేని వాళ్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా అండి? కాబట్టి ఇది ఓవరాల్గా డిస్క్ సమస్యలకు సంబంధించినటువంటి ఒక శాశ్వత పరిష్కారం దిశగా నేను చేసినటువంటి చిన్న ప్రయత్నం. దీంట్లో ఆహార నియమాలు, తర్వాత ఎక్సర్సైజు, తర్వాత వచ్చేసి మీకు థెరపీస్, ఈ 3 కూడా చెప్పడం జరిగింది. దీంట్లో థెరపీలో ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ఆక్యుపంక్చర్ అండి. ఈ ఆక్యుపంక్చర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మనకు సుజోక్ థెరపీ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ పెయిన్కు, నెక్ పెయిన్కు రిలీఫ్ కోసం ఇమ్మీడియట్లీ మీరు ఇంటి దగ్గర రిలీఫ్ చేసుకోవడానికి ఈ థెరపీ పనిచేస్తుంది. అట్లాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఆక్యుపంక్చర్ కూడా మీరు ట్రీట్మెంట్ విధానాల్లో మీరు పెట్టుకోవచ్చు. దీంట్లో ఒకటేంటంటే చాలామంది చేసే పొరపాటు ట్రీట్మెంట్లు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. మీరేంటంటే ఎవరైతే మీకు నియర్ బై ప్రొఫెషనల్స్ ఉన్నారో, అది యోగా థెరపిస్ట్ కావచ్చు, ఆక్యుపంక్చరిస్ట్ కావచ్చు, లేదు అక్కడ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొట్టమొదలు అసెస్మెంట్ అనేది చేస్తారు. అంటే వాట్ ఈస్ ద కండిషన్, మీ కండిషన్ ఏముంది అనేది చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చెప్తారు. ఏ ట్రీట్మెంట్ ద్వారా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫిజియోథెరపిస్టుల దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా మాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చేయండి అంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే మళ్ళీ ఆ రిజల్ట్ రానప్పుడు మళ్ళీ ఆ థెరపిస్ట్నే మనం సార్ మీరు చేసిన కానీ మాకేం రిజల్ట్ రాలేదంటారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ అసెస్మెంట్, ట్రీట్మెంట్లలో అసెస్మెంట్ తర్వాత మీ కండిషన్ను బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ మీరు చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోను మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అట్లాగే నెక్స్ట్ వీడియోలో మనం సయాటికా గురించి, అంటే ఒక పక్క కాలు లాగడం గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అట్లాగే డిస్క్ సమస్యలకు సంబంధించినటువంటి
అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా వివరంగా మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.